హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరీ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల ప్రజలకైతే భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రేపు మధ్యాహ్నం నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి 10,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. ఇక ఈ సాయాన్ని ఎందుకు జమ చేస్తున్నారు, అలాగే నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయబోతున్నారు. ఇక ఎవరికి సాయం అందుతుంది, ఏం చేయాలి, ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురిసి ప్రజలు జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నారనమాట. ఇక ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. వారందరికీ కూడా మరికొన్ని అప్డేట్స్ కూడా తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇంపార్టెంట్ వీడియో ఇది. ఈ వర్షాల వల్ల ఇబ్బంది పడిన వారందరికీ కూడా చాలా ఉపయోగపడే వీడియో అనమాట. తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా నాలాంటి వికలాంగులకు మీకు తోచిన సహాయాన్ని అయితే పంపించండి. మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించండి. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారందరికీ కూడా మన ఛానల్ తరపున కూడా ఏదో ఒక రూపంలో సహాయం చేస్తున్నాము. తప్పకుండా మీరు కూడా సహాయం చేయండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే పంపించండి. మన ఛానల్ ద్వారా మనం కూడా మన వాళ్ళందరికీ కూడా సహాయం చేసే కార్యక్రమాన్ని అయితే చేపడదాం. తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రకాలుగా డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. ఇక తప్పకుండా సహాయం చేయండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని పంపిస్తారని మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి లైక్ బటన్, ఏదైతే లైక్ బటన్ ఉందో ఆ లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేసేయండి వీడియోని. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారన్న, తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియో కింద ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే కురిసినటువంటి వర్షాలకు ఈ వరదల వల్ల చాలామంది ఇల్లు కోల్పోవడం జరిగింది. అలాగే చాలామంది చనిపోవడం జరిగింది. అలాగే మనకు తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సహాయక చర్యలను అయితే వేగవంతం చేసింది. ఇక ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉందన్నమాట. ఇక సర్వం కోల్పోయి మనకు రోడ్డున పడిన పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట మన రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఇక అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సాయం అందించడమే కాకుండా మనం కూడా వారికి సాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా తప్పకుండా సహాయం చేయండి. నేరుగా వెళ్ళి కూడా మీరు ఆదుకోండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా వెళ్ళి సహాయం చేయండి. అంతేకాకుండా నేరుగా ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ కూడా మీరు సహాయం చేస్తే మనకు తోచిన సహాయాన్ని అయితే వారికి పంపిద్దాము. దయచేసి తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్కి అయితే మన సహాయాన్ని అయితే వారికి చేరవేద్దాము. తప్పకుండా మీరు సహాయం చేయాలనుకుంటే కూడా వరద బాధితుల కోసం, మన వాళ్ళ కోసం ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే పంపించండి. నేరుగా విత్ ప్రూఫ్తో కూడా ఈ యొక్క సహాయాన్ని, మీరు పంపించినటువంటి సహాయాన్ని ప్రతి రూపాయితో సహా మన తెలంగాణ ప్రజల కోసం అయితే ఉపయోగిద్దాం. ఇక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. ఇక ప్రభుత్వం కూడా సహాయక చర్యలను వేగవంతం చేసింది. సహాయక చర్యలను ముమ్మరం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆదుకోవడానికి మనకు ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఇక ఎవరైతే మనకు ఈ క్యాంపుల్లో నుంచి వెళ్తూ ఉన్నారో ఇళ్లకు, వారి యొక్క ఇప్పుడు కొద్దిగా వరద ప్రభావం తగ్గింది కాబట్టి మనకు వరద ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపే మరొక అల్పపీడనం కారణంగా ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరొక హెచ్చరిక అయితే జారీ చేసింది మన తెలంగాణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
ఈ విధంగా అప్డేట్ అయితే వచ్చిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరొకసారి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇప్పటికే పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్ళిన వారందరికీ కూడా వారి దగ్గర వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు. ఇక వారందరికీ కూడా వారికి తక్షణ సహాయంగా 10,000 రూపాయలనైతే నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి రేపటి నుంచి కూడా జమ చేయబోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నిత్యావసర సరుకులను అయితే పంపిణీ చేయడం జరిగింది. 25 కేజీల బియ్యము, అలాగే కొన్ని రకాల 5 రకాల సరుకులను కూడా పంపిణీ చేశారనమాట. 5-6 రకాల సరుకులను కూడా పంపిణీ చేశారు. ఇక వారికి నిత్యావసర సహాయంగా అయితే ఈ సహాయాన్ని అయితే అందించడం జరిగింది. ఇక ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉండి ఇళ్లకు వెళ్తున్నారో వారందరికీ కూడా రేపు ఉదయం నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అయితే నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ కాబోతుంది అనమాట. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి మీ యొక్క వివరాలు అనేటివి అక్కడ ఉన్నటువంటి అధికారులకు అయితే ఇవ్వండి. అంటే మీరు క్యాంపులో వచ్చేటప్పుడే మీ వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు వేస్తామంటున్నారు. మరి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఎలా వచ్చాయి ప్రభుత్వం దగ్గరికి అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించాలన్నమాట. ఏదేమైనా కానీ ప్రభుత్వం అయితే రేపు ఉదయం నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి 10,000 రూపాయలను సహాయం చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. అంతేకాకుండా నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక మీరందరూ కూడా నిత్యావసర సరుకులను కూడా తీసుకోవాలి. అలాగే ఎవరైతే ఇల్లు కోల్పోయారో, సర్వం కోల్పోయారో, అంటే ఇల్లు పూర్తిగా నేలమట్టం అయిపోయి వరదల వల్ల ఇబ్బంది పడ్డారో వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకుందనమాట. ఇక ఈ వివరాలన్నీ కూడా మీ దగ్గర నమోదు చేసుకుంటారండి. మన అధికారులు అయితే మీ ఇళ్ల వద్దకే వచ్చి నమోదు చేసుకుంటారు. ఇక ఇల్లు లేని వారు కూడా మీరు అధికారులు కలిసి నేరుగా కూడా మీ యొక్క ఇబ్బందులు అనేవి చెప్పి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 10,000 రూపాయల తక్షణ సాయం, అలాగే మీ కుటుంబంలో ఎవరైనా కూడా మరణించింటే ఈ వరదల వల్ల మీకు ఏదైనా ఆస్తి నష్టం జరిగినా, ప్రాణ నష్టం జరిగినా కూడా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తుందన్నమాట ప్రభుత్వం అయితే. కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా భారీగా సహాయం అయితే అందుతుంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా అంటే ఏదైతే సేఫెస్ట్ ప్రాంతాల్లో ఉన్నారో, అంటే వరదలు లేని ప్రాంతాల్లో ఉన్నారో వారు కూడా సహాయం చేస్తున్నారు. వారు కూడా సహాయం చేయడానికి ముందుకొచ్చి మన ప్రజలందరికీ కూడా ఆదుకుంటూ ఉన్నారనమాట. ఇక మన ఛానల్ ద్వారా కూడా మనం కూడా సహాయం చేద్దాం. తప్పకుండా మన సబ్స్క్రైబర్లందరూ కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఎప్పుడు నా కోసం అడిగాను, ఇప్పుడు మనందరి కోసం అడుగుతున్నాను. తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సహాయం చేయండి. విలువైన సహాయం మన ప్రజలందరికీ కూడా చేరుతుంది. మన వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, మనం వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా సహాయం చేయండి. మన సహాయాన్ని నేరుగా సీఎం రిలీఫ్ ఫండ్కు పంపించి అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి ప్రజలకు నేరుగా సహాయం అయితే అందిద్దామన్నమాట. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నేరుగా వెళ్ళి కూడా సహాయం చేయండి. ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అయితే తక్షణ సాయంగా ఇవన్నీ కూడా చేస్తుందన్నమాట. ఇక రేపటి నుంచి 10,000 రూపాయల డబ్బులు, నిత్యావసర సరుకులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మీకు కేటాయించడం జరుగుతుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించి తాజా సమాచారం. వరదల్లో ఉన్నటువంటి వారికి సంబంధించి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మన ఛానల్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని అయితే, ఈ వీడియోకు ఎంత సహాయం వస్తుందో అంత సహాయాన్ని కూడా మన ప్రజల కోసం మనం వారికైతే సహాయం చేద్దాం.